మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకేనండి. ఓకే, సో మియాపూర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. వాణి మెయిల్ చేశారు. ఓకే, మష్రూమ్ ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్ లో రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి. అంటే క్యాప్సికమ్ మంచిగా అంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా. అవును. సో ఆ మష్రూమ్ తో బాగా బ్లెండ్ అవుతుంది అది. ఓకే, సో కర్రీ చేసేసుకుందాం. సింపుల్ మెథడ్ లో చూస్తాను. అంటే ఉల్లిపాయ టమాటో ఈ రెండింటి కాంబినేషన్ లో మనం ఈ మష్రూమ్ అలాగే క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ. అవునండి. ఓకే, మరి క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో సింపుల్ గా చేసేసుకోవచ్చు. సింపుల్ మెథడ్ లోనే. ఓకే, సో కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో దీంట్లో ఇంకేం పోపు ఏం వేసుకోక్కర్లేదా రాజుగారు? అక్కర్లేదండి. తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే, సో ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తే తొందరగా వేగిపోతాయి. సో క్యాప్సికమ్ మష్రూమ్ రెండు కూడా ఫాస్ట్ గానే కొంచెం మగ్గిపోతాయి కాబట్టి మనకి ఏం ముందు బాయిల్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఏం లేదండి. సో అప్పటికప్పుడు మనం అన్ని రెడీ చేసుకొని యా ఫాస్ట్ గానే కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో జస్ట్ మష్రూమ్ ఒకటి కొంచెం బాగా క్లీన్ చేసేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. గోరువెచ్చటి నీటితో కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో దీంట్లో క్యాప్సికమ్ ముక్కలండి. సో బేసిక్గా అన్నిట్లో కాంబినేషన్స్గా ఇవి రెండు వాడతారు కానీ ఈ రెండిట్లో మోస్ట్లీ చేయరు కదా కాంబినేషన్. చాలా తక్కువ. ఎక్కువ మనం మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చేస్తాం. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకే, క్యాప్సికమ్ మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలండి. సో చిన్నగా కట్ చేసుకున్నాను. సో మనం కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే ఇది ప్యూరీలా కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. టొమాటో, సో అలాగే మష్రూమ్, సరిపడా ఉప్పు. ఓకే, సో కొంచెం ఆల్రెడీ నేను ఉల్లిపాయలు వేగేప్పుడు వేసుకున్నాను, చూసుకొని వేసుకోవాలి. కారం, కొద్దిగా పసుపు. ఓకే, సో బేసిక్గా ఈ మష్రూమ్ కానీ క్యాప్సికమ్ కానీ రెండు కూడా మనం ప్లెయిన్ టొమాటో కూరలాగా చేసుకుంటాం కదా, ఆ కాంబినేషన్కి బాగుంటుంది. మంచి మసాలా గ్రేవీ ఏదైనా యాడ్ చేసి చేసుకున్నా అట్లా కూడా బాగుంటుంది. సో కొద్దిసేపు మనం ఇలా మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే సో ఆ టొమాటో ముక్కలు మగ్గాయి అనుకోండి, ఆల్మోస్ట్ మనకు ఈ డిష్ అయిపోయినట్టే. ఓకే రాజు గారు, సో వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దాం. వావ్, భలే కలర్ఫుల్ గా ఉంది కదా. ఎస్, టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి, దగ్గరకు వచ్చేసి గ్రేవీ టైప్ లో అయిపోయింది మొత్తం. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ.
చూసారు కదండి, చాలా ఈజీగా క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన టొమాటోలు, మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరగా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ.